సాకేత్ మైథిలి పెళ్లి కారణంగా ఇంట్లో ఎటువంటి గొడవలు జరిగాయి, అసలు ఏమైందో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వారసురాలు సీరియల్ జూన్ 13 ఎపిసోడ్ లో సాకేత్ చందనాల పెళ్లి కోసం పెళ్లి మండపానికి బయలుదేరుతూ ఉంటారు. ఇక ఉష కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తాయి. అసలు ఉష ఎందుకు ఏడుస్తుంది, తన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయని వీరు అడుగుతాడు. ఇది జనరల్ గానే జరుగుతుందా లేక ఉష నిజంగానే ఏడుస్తుందా అని అడుగుతాడు వీరు. ఇక సాకేత్ కూడా ఉష కళ్ళల్లో నుంచి కన్నీరు వస్తున్నాయంటే తనెందుకో బాధపడుతుంది అని అంటాడు. అప్పుడు హరిశ్చంద్ర, నీకు సాకేత్ కి తప్ప ఉష గురించి ఇంకెవరికి పూర్తిగా తెలీదు, అసలు కారణం ఏంటని సౌదామిని అడుగుతాడు. నాకు కూడా అర్థం కావడం లేదని సౌదామిని అంటుంది. విషయం ఏదో ఉంది, తనేదో వద్దంటుంది, స్పష్టంగా తెలియడం లేదని సౌదామిని అంటుంది. ఈ పెళ్లికి రావడం ఉషాకి ఇష్టం లేదేమో, ఇంట్లోనే వదిలేసి మనం వెళ్దామని కైలాసనాథ్ అంటే తన అన్న పెళ్లి చూడాలని దీనికి ఆశగా ఉంటుంది కదా, సరే ఏం చేద్దాం, మీరన్నట్టే చేద్దామని సౌదామిని అంటుంది. అయితే సౌదామిని ఉషని లోపలికి తీసుకెళ్తూ ఉంటే ఉష కింద పడిపోతుంది. ఉషలో ఏదో మార్పు కనిపిస్తుందని, దానికి కారణం ఏంటని హరిశ్చంద్ర అంటాడు. తను మనకేదో చెప్పాలనుకుంటుందని కైలాసనాథ్ అంటాడు. అదే అర్థం కావడం లేదని కైలాసనాథ్ అంటాడు. ఉష ఏం చెప్పాలనుకుంటుందని అందరూ అనుకుంటూ ఉంటే నాకు తెలుసు అంటుంది మైథిలి. ఉష ఏం చెప్పాలనుకుంటుందో నాకు తెలుసు అని మైథిలి అనేసరికి అందరూ షాక్ అవుతారు. నీకెలా తెలుస్తుంది, చిన్నప్పటి నుంచి ఉష సైగలు అర్థం తెలిసిన మా అత్తా బావలకే ఏమీ తెలియడం లేదు, నీకెలా తెలుస్తుంది అంటుంది చందన. నాకు తెలుసు అంటుంది మైథిలి. నువ్వేమంటున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని చందన సీరియస్ అవుతూ ఉంటే తనకేదో తెలుసంటుంది. చెప్పనువచ్చు కదా, ఎందుకు అడ్డుపడుతున్నావని వీరు అంటాడు. ఆల్రెడీ ఒకసారి పెళ్లైన సాకేత్ గారికి మరొకసారి ఎందుకు పెళ్లి చేస్తున్నారని ఉష బాధపడుతుందని మైథిలి అంటుంది. సాకేత్ కి పెళ్ళవడం ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా అని సౌదామని అంటే, అవును మేడం అంటుంది మైథిలి. నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు, సాకేత్ గారికి ఎవరితో పెళ్ళయిందో కూడా నాకు తెలుసు అంటుంది మైథిలి. నాకు తెలియకుండా ఎవరితో పెళ్ళయిందని సౌదామిని సీరియస్ అవుతుంది. ఎవరితోనో కాదు, బాస్ కు పెళ్ళయింది నాతోనే అంటుంది మైథిలి. అందరూ షాక్ అవుతారు. నాటకాలు ఆడుతున్నావా, ఏం ఆశించిదంతా చేస్తున్నావు అని కైలాసనాథ్ అంటాడు. ఈ పెళ్లి ఆపడానికి నేను ఇదంతా చేయడం లేదు. చందన మేడం మెడలో బాస్ ముడుములు వేయకముందే మీ అందరికీ ఈ విషయం తెలియాలన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను. నాకు బాస్ కి పెళ్లి అయిపోయింది అని మైథిలి అంటూ ఉంటే, అసలేం మాట్లాడుతున్నావు అంటుంది సౌదామిని. పాముకి పాలు పోసి పెంచితే విషమై కరుస్తుందంటారు, నువ్వు అలాగే చేస్తున్నావని సౌదామిని అంటూ ఉంటే, నన్ను నమ్మండి, నేను అబద్ధం చెప్పడం లేదు. సాకేత్ గారు బంధువులకి పెళ్లి కార్డులు ఇవ్వడానికి బయలుదేరినప్పుడు ఆయనతో పాటు నేను ఉన్నాను. మధ్యలో కార్ ట్రబుల్ ఇవ్వడంతో గుడిలో తలదాచుకోవాల్సి వచ్చింది. ఆ ఊరి వాళ్ళు మమ్మల్ని అక్కడ అపార్థం చేసుకున్నారు. అమ్మవారి ముందే మా ఇద్దరికి పెళ్లి చేశారని జరిగిందంతా మైథిలి వివరంగా చెప్తుంది. ఇక సౌదామనికి కోపం వచ్చేసి మైథిలిని కొడుతుంది. అప్పుడు మైథిలి మెడలో ఉన్న తాళి బయటికి వచ్చేస్తుంది. ఆ తాళి చూసి సౌదామని షాక్ తో అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురవుతారు. ఏంటిదంతా అని సాకేత్ ని నిలదీస్తుంది. నువ్వు తాళి కట్టావా అంటే మైథిలి అబద్ధం చెప్తుందని, మైథిలి మెడలో నేను తాళి కట్టలేదు, అసలు తను ఎవరో తెలుసా అని సాకేత్ చెప్పబోతూ ఆగిపోతాడు. హ్యూమన్ రైట్స్ అయ్యే వరకు నీ గురించి ఇంట్లో చెప్పనన్న మాటలు గుర్తు చేసుకుని సాకేత్ ఆగిపోవడంతో ఏదో చెప్పబోయి ఆగిపోయావు, ఏంటో చెప్పని కైలాసనాథ్ అడుగుతాడు. ఈ మైథిలి ఒక అబద్ధాల కోరు మోసగత్తే అంటాడు సాకేత్. దయచేసి మైథిలి మాటలు ఎవరు నమ్మొద్దు అంటాడు. మైథిలి ఇలాంటి ఇంట్లో ఉండొద్దని నేను ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నానుగా, మన ఇంట్లోనే చిచ్చు పెట్టిందని కైలాసనాథ్ అంటూ ఉంటే ఇక చందన కూడా మైథిలి మీద విరుచుకుపడుతుంది. మా పెళ్లి చెడగొట్టడానికి ఇదంతా చేశావు, నువ్వు ఇంట్లో చేరినప్పుడే రోజుకొక అబద్ధం చెప్తూ ఉన్నావు, ఎందుకు మా భావం మీద ఎంత పెద్ద అబాండం వేశావని అడిగితే నేను చెప్పిన దాంట్లో ఎలాంటి అబద్ధం లేదని మైథిలి అంటుంది. నేను ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, జరిగిందంతా నిజం అంటుంది మైథిలి. ఎన్ని రోజులు ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నావా అని సౌదామిని అంటుంది. నాకు అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదని మైథిలి అంటూ ఉంటే, మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అంటుంది సౌదామిని. ఇక హరిశ్చంద్ర, నేను మాట్లాడతాను ఆవేశపడకని దగ్గరకొస్తాడు. మైథిలితో, నువ్వు కూడా నా కూతురు లాంటిదానివేనమ్మా, నీకు అన్యాయం జరిగితే నా కూతురికి అన్యాయం జరిగినట్లే అని హరిశ్చంద్ర అంటాడు. ఇక్కడ నువ్వు నిజం చెప్పావో అబద్ధం చెప్పావో మాకెవరికీ అర్థం కావడం లేదని హరిశ్చంద్ర అంటాడు. నువ్వు చెప్పేది నిజమైతే నీకు సాకేత్ కి పెళ్లి జరిగినట్లు సాక్ష్యాధారం ఉండాలిగా, నువ్వు చెప్పేది నిజమని నమ్మడానికి సాక్ష్యం ఉందా అని హరిశ్చంద్ర అంటూ ఉంటే, అప్పుడే మైథిలి ఫ్రెండ్ సిరి ఊరి పెద్దల్ని తీసుకుని వచ్చి
సాక్ష్యం ఉంది అంటుంది. లోపలికి వస్తుంది. ఆ ఊరి పెద్దలు జరిగిందంతా వివరంగా చెప్తారు. మైథిలికి సాకేత్‌కి పెళ్లి అయిందని, వాళ్ళు ఆ రోజు గుడిలో అలా బస చేయడం చాలా పెద్ద పొరపాటు. ఆ విషయమే మేమడిగితే మేం భార్యాభర్తలమన్నారు. ఇక దాంతో వెంటనే ఈ అమ్మాయి మెడలో కూడా దైవ సాక్షిగా తాళి కట్టేశాడని వాళ్ళు చెప్తారు. వీళ్ళిద్దరి కళ్యాణం ఆ దైవ సాక్షిగా మా కళ్ళ ముందే జరిగింది అంటారు. ఇక వెంటనే చందన చప్పట్లు కొడుతూ నాటకం బాగానే ఆడారు. ఎంత డబ్బిచ్చిందేంటి అంటుంది. ఇక వాళ్ళు సీరియస్ అవుతారు. మాకు డబ్బులు తీసుకోవాల్సిన కర్మేంటి? మేము నాటకం ఆడడమేంటి అంటారు. ఇక సిరి అంటుంది. మీరిలా అంటారని నాకు తెలిసే మీ గురించి మరో సాక్ష్యం తీసుకొచ్చానని. సాకేత్ మైత్రిల పెళ్లి జరిగిందంతా వీడియోలో ఉన్నది చూపిస్తుంది. ఇక సాకేత్ మైథిలికి పెళ్లయిందన్న విషయం అందరికీ అర్థమైపోతుంది. నేను సాకేత్‌కి, చందనకి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ఆ మాట నేను నిలబెట్టుకోవాలి కదా! ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాళ్ళ పెళ్లి చేయాలని సౌదామిని అంటుంది. మరి మా ఇద్దరికీ జరిగిన పెళ్లి సంగతేంటని మైథిలి అనేసరికి, మీ ఇద్దరికీ జరిగింది పెళ్లి కాదు. ఆ పెళ్లికి అర్థమే లేదని సౌదామిని అంటుంది. ఇప్పుడేమంటారు మీరు అని మైథిలి అంటూ ఉంటే, నీకెంత డబ్బు కావాలో తీసుకో. అది తీసుకొని సాకేత్ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపో అంటుంది. సౌదామిని అలా అనేసరికి ఆ డబ్బు చందనకి ఇవ్వండి. మీరిచ్చే డబ్బు కోసం నా మెడలో సాకేత్ గారు కట్టిన తాళిని నేను ఎలా వదులుకుంటాననుకుంటున్నారు? నేనొక తెలుగింటి ఆడపిల్లని. నేను ఈ తాళికి గౌరవం ఇస్తానని మైథిలి అంటుంది. ఇక చందనకి కోపం వచ్చేస్తుంది. హరిశ్చంద్ర ఆపుతాడు. నువ్వు తన మీద తిరగబడడంలో అర్థం లేదమ్మా. నువ్వు తప్పు చేస్తున్నావని చందనతో హరిశ్చంద్ర అంటాడు. మైథిలి ఒకవేళ అబద్ధం చెప్పి ఉంటే నువ్విలా చేయడంలో అర్థం ఉంది గాని మైథిలి చెప్పింది నిజమే కదా అని హరిశ్చంద్ర అంటాడు. మైథిలికి సాకేత్‌కి పెళ్లైన మాట నిజం. అది తెలిసి కూడా నువ్వు ఆవేశపడొద్దు అంటాడు. మరి నా ప్రేమ గెలుస్తుందని బావ నాకు మాటిచ్చాడుగా దానికెవరు సమాధానం చెప్తారని చందన అంటూ ఉంటే సాకేత్ గారు మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమించలేదు. కేవలం నా మీద ఉన్న కోపంతోనే మీకలా మాటిచ్చారని, కావాలంటే ఆయన్నే అడగండని మైథిలి అంటుంది. ఇక సాకేత్ ఆలోచిస్తూ ఉంటే మీరిలాగైతే చెప్పరని చెప్పి వెంటనే వెళ్లి సౌదామిని తల మీద చేయి పెట్టి మీ అమ్మగారి మీద ప్రమాణం చేసి చెప్పమంటుంది. ఇక వెంటనే చెయ్యి తీసేస్తాడు సాకేత్. చందన చాలా బాధపడుతుంది. నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదా? నువ్వు నన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నావనుకున్నాను. నువ్వు ఇలా చేస్తావనుకోలేదని చాలా ఏడుస్తుంది. ఒక ఆడపిల్లకి ఇంతకన్నా అవమానం ఉండదని ఎంతో బాధపడుతుంది చందన. నీ మౌనం నా గుండెని బద్దలు కొడుతుందని చందన అంటుంది. ఇక సౌదామిని కూడా నువ్వు చందనాన్ని పెళ్లి చేసుకుంటానని నాకిచ్చిన మాటకి ఏం సమాధానం చెప్తావని సాకేత్‌ని నిలదీస్తూ ఉంటుంది. సాకేత్ గారు నా మెడలో తాళి కట్టిన విషయం గుర్తులేకే ఆయన అలా మాటిచ్చారు. ఆ మాటకి విలువ లేదని మైథిలి అంటుంది. ఇప్పుడు మీకందరికీ అర్థమైంది కదా! సాకేత్ గారు నా మెడలో తాళి కట్టారు. దేవుడి సాక్షిగా నన్ను పెళ్లి చేసుకున్నారు. సాక్ష్యాధారాలతో సహా మీకు నిరూపించాను. ఇప్పుడు నాకేం న్యాయం చెప్తారో చెప్పండని మైథిలి నిలదీస్తూ ఉంటే ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్‌లో హరిశ్చంద్ర మైథిలి పెళ్లి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడో తెలుసుకుందాం. రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.